సిగ్గులేదా జీడిగిజ్జ అంటే గుంపు మేస్త్రి లెక్కున్నా నాకేం సిగ్గు అన్నదట. ఎందుకంటానో ఒక్కసారి ఈ వీడియో అయినర్రి. 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. విన్నారు కదా, అధికారంలోకి రావడానికి అబద్ధం, అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధం, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, కూలిపోయింది, పనికే రాదు అనేది కూడా అబద్ధమే. నేను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంప్ హౌస్ దగ్గర ఉన్నా. మరి ఈ నీళ్ళు ఎక్కడియరా బాయ్? నువ్వేమన్నా పైప్ లైన్ లేచి బోరింగులు కొట్టి బిందెలు పెట్టి మోసి రాహుల్ గాంధీ ఏమన్నా ఢిల్లీ నుంచి వెళ్ళి గంగా నదిలో యమునా నదిలో పైప్ లైన్ వేసి పోసిన నీళ్ళ? కాళేశ్వరం నీళ్లు కాదా? కష్టకాలంలో రైతులకు జల ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా నిజము. అబద్ధం అంగీ లాగేసుకొని తిరుగుతే ఏ విధంగా ఉంటుందో మన గుంపు మేస్త్రిని చూస్తే అర్థమైపోతుంది. కాళేశ్వరం నీళ్లు, కేసీఆర్ గారి నీళ్లు, రైతుల పంట పొలాలకు పోతున్న నీళ్లు ఇవి.